హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా పెద్దమ్మ అయితే మటన్ కర్రీ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దీంట్లోకి అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు అవన్నీ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే టొమాటోలు కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి అయితే తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ మూడు వేసుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మటన్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మటన్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా. ఇప్పుడు దీంట్లోకి అయితే తగినంత వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి అయితే ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ధనియాలు, కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క వేసిన పౌడర్ని, ధనియాలు, కొబ్బరి, దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని చేసుకున్న పౌడర్ని అయితే మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చేలాగా అయితే వేసుకోవాలి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ మటన్ కర్రీ చేసింది. దోశ విత్ మటన్ కర్రీ డెడ్లీ కాంబినేషన్, చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.